గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డీసెట్ అప్లికేషన్లో ఇంకా మరేమైనా సరే మిస్టేక్స్ కనుక ఉంటే అది ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. సో అన్నిటికన్నా ముందుగా తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ డీసెట్ 2018 దరఖాస్తులో మనకు తప్పులు ఏమైనా ఉంటే మరలా వాటిని సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం అయితే కల్పించారు. సో ఇది మనకి ఎప్పటివరకు ఉందంటే ఈ నెల 27వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే కల్పించారు. సో మీ యొక్క అప్లికేషన్స్ కానీ మిస్టేక్స్ కనుక ఉంటే ఏ విధంగా వరకు కంప్లైంట్ అనేది చేయొచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు చూస్తున్నారు కదా మనకు 2 వెబ్సైట్స్ తాలూకు లింక్స్ అయితే వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిలోకి వెళ్ళి మనకు ఈ యొక్క కంప్లైంట్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు, ఒకవేళ క్లియర్ అయినట్లయితే ఎలా కనిపిస్తుంది అని చెప్పి మీకు ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏపీ డీసెట్ 2018 తాలూకు అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు అప్లికేషన్ డేట్స్ అన్ని కూడా మనకి ఇచ్చారు. మీరు ఫైనల్ కీ చూసుకోకపోయినట్లయితే ఇక్కడ చూడొచ్చు మ్యాథమెటిక్స్, ఫిజికల్, బయాలజికల్ సైన్స్, సోషల్కి సంబంధించి ఫైనల్ కీ అయితే ఇచ్చారు. రెస్పాన్స్ షీట్స్ అనేవి అందరికీ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఓకేనా, అక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ అవుతాయి. మీ యొక్క ఏపీ డీసెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో అయితే ఉండడం జరిగింది. సో కిందకి బాటంలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి కంప్లైంట్ స్టేటస్ అనే బాక్స్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కంప్లైంట్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ జోనల్ నెంబర్ అడుగుతుంది. జోనల్ నెంబర్ అంటే ఏంటంటే మనం డైట్స్ ఈ యొక్క డీసెట్కి అప్లై చేసేటప్పుడు మనీ పేమెంట్ చేసిన తర్వాత ఒక జోనల్ నెంబర్ అనేది మీ యొక్క మొబైల్కి వచ్చి ఉంటుంది. సో అది చూడాలన్నమాట. సో తర్వాత మనం క్యాండిడేట్ నేమ్ అవన్నీ కూడా ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు కంప్లైంట్ రిలేటింగ్ టు అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్, జెండర్, పీహెచ్, స్పోర్ట్స్ ఇవన్నీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీరు అప్లికేషన్లో ఏవైతే తప్పులు ఇచ్చారో సో వాటిని టిక్ చేసి వెంటనే మనకు కంప్లైంట్స్ అనే బాక్స్లో క్లియర్గా కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక వీరిచ్చిన ఆప్షన్స్లో కనుక మీకు ప్రాబ్లం కనుక లేకపోయినట్లయితే మీరు ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకొని అక్కడ కంప్లైంట్ రేటింగ్లో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకొని కంప్లైంట్ మాత్రం చాలా క్లియర్గా వారికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ వచ్చింది, సో దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటని మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్మిట్ చేసినట్లయితే మనకు వితిన్ 48 to 72 అవర్స్లో మనకు చేంజెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మా బ్రదర్ కూడా ఈ విధంగా చేయడం అయితే జరిగింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకు లేదు మన యొక్క ప్రాబ్లం అని అనుకోకండి. ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒక దాన్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో తర్వాత మనకు కంప్లైంట్ స్టేటస్ని కనుక్కోవచ్చు. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క జోనల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే సబ్మిట్ అనేది చేసినట్లయితే మన యొక్క కంప్లైంట్ అనేది పెండింగ్లో ఉందా, సక్సెస్ఫుల్ అయిపోయిందా అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ కనుక కంప్లైంట్ కనుక క్లియర్ అయినట్లయితే మనకి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దానికి మరలా మనం ఇక్కడ మన యొక్క రిఫరెన్స్ ఐడి కానీ, జోనల్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసినట్లయితే మనకు క్లియర్ అయిపోయిన అప్లికేషన్ ఫామ్ అవుట్ కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రీవియస్ అప్లికేషన్ ఫామ్ కూడా కనిపించడం జరుగుతుంది. సో క్లియర్ అయిపోయిన అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి. లేదంటే మనకు అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడతాం కదా, అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకొని తప్పకుండా ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.